వంటగదంతా మార్చాలి అనుకుంటున్నాను. అంత విసుగ్గా అనిపిస్తుందనమాట. అన్నీ అడ్డాలు, చిందరవందరగా ఇంకా ఎలా పడితే అలా ఉండిపోతుంది. నిజానికి ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నాను గానీ, ఏ రోజుకి ఆ రోజు వేరే పనుల వల్ల ఇంక అసలు నాకు సర్దుకోవడానికి కుదరట్లేదనమాట. ఇంక ఈ రోజుకి ముడిపడింది. ఏదో సామెత చెప్తారు చూసారా? ఏదైనా టైం రావాలి, మనం అనుకోగానే అన్నీ అవ్వవు అని. ఇది కూడా అంతే అయ్యిందనమాట. ఇంక ఈ రోజుకి ముడిపడింది. ఇంకా నేనెలా సర్దుకుంటాను, ఏంటి అనేది ఈ వీడియో అనమాట. వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే అంటే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మా అమ్మ అయితే వచ్చిందనమాట ఇప్పుడే. ఇంకా తను వేరే పని మీద వచ్చిందిలెండి. ఇంకా తనైతే టీవీ చూస్తుంది. ఇంక బయట వాతావరణం అయితే చల్లగా, కొంచెం సేపు వేడిగా అట్లా ఉందనమాట. ఇంకా ఆల్రెడీ నేను సర్దుకోవటానికి అక్కడ పంపు దగ్గర స్టాండ్ కనిపిస్తుంది చూసారా? ఇంక అదైతే శుభ్రంగా కడిగి ఆరబెట్టేశాను. అది కొంచెం ఎండిన తర్వాత సర్దుకోవాలనమాట. ఇంక వంటగది అదివరకు ఇట్లా గాకుండా కొంచెం కొత్తగా మార్చుకుందాము అనుకుంటున్నాను. వంటగదంతా సర్దకముందు ఎలా ఉందో చూయించాను గదా! ఇంక సర్దిన తర్వాత ఎలా ఉందో గూడా చూద్దురు. అయితే మనకిక్కడ వంటగదిలో మంచినీళ్ళ బిందెలు ఇవన్నీ పెట్టుకునే ప్లేసు. అంటే ఇప్పుడిక్కడ స్టాండ్ పెట్టాను చూసారా? ఆ స్టాండ్ పెట్టిన దగ్గర అంతకుముందు మనకి బల్లుండేది గదా! ఇంకా ఆ బల్ల తీసేసి ఇంక ఈ స్టాండ్ అయితే పెట్టాననమాట. ఇది ఆల్రెడీ కడిగి ఎండబెట్టాను. ఇది మొన్నటిదాకా స్టోర్ రూమ్‌లో ఉందనమాట మనకి. ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకిక్కడ సర్దుకుంటున్నా. ఏంటంటే బల్ల మీద మనం ఎంత నీట్‌గా సర్దినా గూడా చిందరవందరగా అయిపోతున్నాయనమాట. అదొకటి. ఎక్కువ వస్తువులు పట్టట్లేదు. మాకు వంటగది చిన్నది గాబట్టి ఇంకా ప్రతిదీ వాటి మీదే పెట్టుకోవాల్సొస్తుంది. ఇంక చూడటానికి గూడా గజిబిజిగా, గందరగోళంగా అట్లా ఉందనమాట. ఎంత సర్దినా గూడా నీట్‌గా అనిపించట్లేదు నాకు. ఇంక అందుకని జెప్పి ఆ బల్ల తీసి బయట పెట్టేసి ఇంక ఈ స్టాండ్ అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇంకిప్పుడు ఇవన్నీ సర్దుకుంటున్నాననమాట. ఇవి ఆల్రెడీ నేను బల్ల మించి తీసినప్పుడే మొత్తం శుభ్రంగా తుడిసి పక్కన పెట్టుకున్నాను. ఇంకిప్పుడైతే సర్దుకుంటున్నా. సర్దిన తర్వాత లుక్ ఎలా ఉంటదో చూడాలి. కానీ బల్ల తీసి ఈ స్టాండ్ పెట్టంగానే నాకు అర్థమైపోయిందనమాట సర్దకముందే చాలా బావుంటది అని. కానీ సాంతం అంటే మొత్తం అన్నీ సర్దిన తర్వాత ఎలా ఉంటదో కూడా చూయించుతాను. అయితే ఇక్కడ బ్యాటరీ అవి తీయటానికి కుదరలేదు. నేను అవి కూడా రేకుల షెడ్‌లో పెట్టిచ్చేద్దామని చూసాను గానీ, ఇంక మా వారిని అడిగితే ఇంకా అవన్నీ ఆ వైరింగ్ అంతా చేసుంది గదా! అవన్నీ మార్చాలి అంటే మళ్ళీ చాలా ఖర్చయిద్ది. చాలా పని పట్టిద్ది. అంటే చాలా టైం పట్టిద్ది మార్చడానికి అనన్నారు. ఇంక సరేలే అనవసరంగా డబ్బులు ఖర్చు చేయటం ఎందుకులే అని జెప్పి ఇంకట్లా ఒక సైడ్‌కి పీటేసి, ఆ పీట మీద అవి పెట్టేసాననమాట. ఇంక వాటికి కొంచెం గ్యాప్ ఇచ్చి స్టాండ్ పెట్టుకున్నాను. ఇంకా ఇంక దీంట్లోనే ఒక అరలో ఉల్లిపాయలు, అలాగే ఒక అరలో బంగాళదుంపలు, చిన్నుల్లిపాయలు అలాంటివి ఒక అరలో, ఇంకో దాంట్లో మామూలుగా మన తిరగమాత గింజలు, పప్పు దినుసులన్నీ, పచ్చెనపప్పు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాననమాట. అంటే డైలీ మనకి వంట దగ్గర వాడుకునేయన్నీ ఈ షెల్ఫ్‌లో పెట్టుకుంటున్నాను. ఇంకక్కడ మనకి సైడ్‌న వంట రూమ్ అంటే మనకి గ్యాస్ పొయ్యి పక్కనే షెల్ఫ్‌లున్నాయి గదా! వాటిల్లో ఏంటంటే స్టీల్ డబ్బాలు, వాడని వస్తువులు అవన్నీ పెట్టుకున్నాననమాట. ఇంకా అవి ఏంటంటే రోజు డోర్ తీసి తీస్తుంటే కొంచెం ఆ తలుపులు గూడా జిడ్డుగా అట్లా అయిపోతున్నాయి. ఇంకెటు ఈ స్టాండ్ ఇక్కడ పెట్టాం గదా! పైన 2 అరలు ఖాళీగానే ఉన్నాయనమాట. అంటే మనం బల్ల మీద ఏదైతే పెట్టేదాన్నో అవన్నీ కింద 2 అరలకే సరిపోయినియి. ఇంక పైన 2 అరలు ఖాళీగా ఉన్నాయనమాట. సరే ఎటు మనం వంట చేసేటప్పుడు గబాల్న ఆ నూనె చేత్తో అట్లా తీయటం షెల్ఫ్‌లు డోర్‌లవి జిడ్డుగా అయిపోతున్నాయి గదా! ఇంకా ఎటు ఖాళీగానే ఉందిలే అని జెప్పి, ఇంకా పప్పు దినుసులు అవన్నీ గూడా అంటే డైలీ రోజు వంట దగ్గర వాడుకునేయన్నీ ఇంకా ఈ షెల్ఫ్‌లో ఇట్లా సర్దుకున్నాననమాట. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూయించే ముందు అంటే అవి కొన్ని సర్దటం అవుతుండంగానే ఇంకా మాకు సాయంత్రం 5 అయిపోయింది. ఇంకా రోజు మార్చి రోజు మాకేంటంటే మున్సిపాలిటీ వాటరొస్తాయనమాట. ఇంకా మేము అవే తాగుతాం గాబట్టి ఇంకా ఈరోజు పట్టుకోకపోతే మళ్ళీ రేపు రావు. ఎల్లుండొస్తాయనమాట. ఆ ఎల్లుండి గూడా ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కోసారి రావు. మనకెన్ని పనులున్నా, ఎంత హడావిడున్నా ఫస్ట్ అయితే ఇంకా మంచినీళ్ళు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇబ్బందయిపోయిద్దనమాట. మాకు ఇవి గూడా మినరల్ వాటర్ కూడా దొరుకుతాయి గానీ, కాకపోతే ఏంటంటే అవి తాగుతుంటే మాకు వెంటనే తెలిసిపోతుందనమాట తేడా. మోకాళ్ళ నొప్పులు రావటం, గిలకల నొప్పులు రావటం. ఆ వాటరు ఒక్కరోజు, 2 రోజులు తాగాము అంటే ఆ నొప్పులు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అందుకోసం అని జెప్పి ఇంకా అవి తాగట్లేదు. మున్సిపాలిటీ వాటరే తాగుతామనమాట. ఇంకా అందుకని జెప్పేసి ఎన్ని పనులున్నా ఫస్ట్ అయితే ఇంకా ఇవి పట్టుకొని పక్కన బెట్టుకుంటాను. ఇంక ఈరోజు వంటగదులన్నీ కదిలిచ్చాను గదా! ఇంకొకసారి బిందెలు గూడా శుభ్రంగా తోమేసుకొని మంచినీళ్ళు పట్టుకుందామని జెప్పి ఇంక బిందెలు గూడా తోమేశాను. నిజానికి నేను బిందెలైతే రోజు తోమనండి. 2 రోజులకొకసారి, రోజు మార్చి రోజు అట్లా తోముతాననమాట. ప్రతిరోజు ఏం తోమను. ఇంక ఈరోజైతే ఇంకా శుభ్రంగా ఒకేసారి నిమ్మకాయ పిండి ఇత్తడి సామాను ఎప్పుడైనా సరే మనం నిమ్మకాయ పిండుకొని కడుక్కుంటే నీట్‌గా ఉంటాయనమాట. ఇంకా అంత తొందరగా నల్లబడవు.
ఇంకా నిమ్మకాయలు పిండేసి తోమేసి 2 బిందెలకి మంచినీళ్ళు పట్టాను. ఇంక ఈ మంచినీళ్ళు పట్టి పక్కన పెట్టుకొని ఇంకా మళ్ళీ మిగతా పనులైతే చేసుకున్నాననమాట. ఇంక ఈ పనులన్నీ నేను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మొదలుపెట్టుకున్నాను. ఇంకా అందరం అన్నం తినేసిన తర్వాత ఇంకా పనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 5 అయ్యింది. 3 వంతుల పనైతే అయ్యిందనమాట. వంటగది సర్దుకోవటం. ఇంకా కొంచెం పనుంది. ఇంకా అవన్నీ అంటే అవన్నీ మొదలుపెట్టి పని చేసేటప్పుడే ఇంకా ఈ అంట్లు కూడా బయట పెట్టేశాను. ఈ మంచినీళ్ళు పట్టి లోపల పెట్టేసి ఇంక ఈ గిన్నెలు కూడా కడిగేసుకోవాలనమాట. ఇంకా వీటితో పాటే మామూలుగా మనం ఎప్పుడైనా సరే బూజులు దులిపేటప్పుడు ఏదన్నా సర్దటానికి తీసాము అంటే ఖచ్చితంగా వంటగదిలో సామాను ఏయో ఒకటి వస్తానే ఉంటాయి కదా! ఇంకా అవన్నీ టబ్బుకేసాననమాట. పంచదార డబ్బా అంటే, కారం డబ్బాలంటే అట్లా కొంచెం ఏదైనా జిగటగా ఉన్న డబ్బాలు తీసి టబ్బులో వేసాను. ఇంకా అవి కూడా కడిగేసుకోవాలి. ఇంక ఈ మంచినీళ్ళు పట్టేసిన తర్వాత అవి మొత్తం కడిగి టబ్బుకి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా షెల్ఫ్ అంటే కొంచెం మిగతా పని ఉందన్నాను కదా! ఇంకా అది కూడా సర్దేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత మొత్తం ఇల్లంతా ఒకసారి ఊడ్చి తుడిచేసుకుందాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాననమాట. అయితే ఇంకా మొత్తం సర్దటం అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడుస్తానే ఇంకా వంటగది కూడా ఒకసారి గ్యాస్ పొయ్యి దగ్గర కూడా అంత దుమ్ముగా అనిపించింది. ఇంకా అది కూడా ఒకసారి ఊడ్చి తుడిచేసి ఇంకా కింద వంటగదిలో కూడా అంతా కింద ఊడ్చి తుడిచేసుకున్నాను. నా పనంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 6:30 అయ్యిందనమాట. ఇంకా మధ్యాహ్నం ఎన్నింటికి మొదలుపెట్టాను? మేమందరం భోజనం చేసిన తర్వాత 2కో ఏమో మొదలుపెట్టాను. ఇంకా ఈ పనులన్నీ నాకు ఇంట్లో పనులు, ఈ వంటగది సర్దుకోవటము, అంట్లు కడుక్కోవటము, మంచినీళ్ళు పట్టుకోవటం, ఇవన్నీ ఇల్లు తుడవటము, ఇవన్నీ అయ్యేటప్పటికి 6:30 అయ్యింది. ఇంకా 6:30 అయిన తర్వాత ఇంకా మళ్ళీ యథామామూలే. మనం రోజు ఇంట్లో ఏ పనులైతే చేసుకుంటామో మళ్ళీ వంట చేయటము, బట్టలు మడత పెట్టుకోవటం, ఇంకా ఇవే సరిపోతాయి అన్నమాట. ఇంకా మనం చేసే కొద్దీ ఇంట్లో ఆడవాళ్ళ సంగతి తెలియనిదేముంది. ప్రతి ఇల్లాలకి తెలిసిన విషయమే మనకి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి అని. కానీ జనాల దృష్టిలో మనం ఎంత పని చేసినా గుర్తింపు లేకపోగా ఏముందిలే ఖాళీగా ఇంట్లో కూర్చోవటమేగా అని అంటారు. చాలా ఈజీగా అనేస్తారనమాట ఆ మాట. అసలు మగవాళ్ళు అన్నారంటే సరే, వాళ్ళు పాపం పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, మనం చేసే పనులు చూడరు కాబట్టి వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. ఆడవాళ్ళు కూడా అంటారు. అది ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు ఆ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఈ పనులన్నీ చేసిన వాళ్ళే, అయినా కూడా ఈజీగా అనేస్తారనమాట. అది ఎందుకంటారో నాకు అర్థం కాదు. వాళ్ళు అన్నాక ప్రతి ఒక్కళ్ళు చేసే పనులే అయినా కూడా, అంటే మనం చేసేటప్పుడేమో అమ్మో నేను ఇంత కష్టపడిపోతున్నాను, అసలు ఈ ప్రపంచంలో అందరికన్నా నాకే ఎక్కువ కష్టాలు, నాకే ఎక్కువ పనులు అనుకుంటాం ఇంట్లో పని ఏదన్నా ఎక్కువైనప్పుడు. కానీ రెండో వాళ్ళు మాత్రం చాలా తొందరగా అనేస్తామన్నమాట. ఏముందమ్మా ఇంట్లో పనులేగా, బయటికెళ్ళి ఏం చేస్తున్నారు, ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా ఎందుకు అంత బాధ, ఇంట్లో అన్నం కూరలు వండుకోవటమే కానీ ఈజీగా అనేస్తామన్నమాట. అది చాలా సహజంగా వచ్చే డైలాగు. ఎందుకో తెలీదు. మళ్ళీ వాళ్ళు చేయకుండా ఉంటారా అంటే, వాళ్ళు అన్నీ చేసే ఆ వయసుకొచ్చారు అంటే అన్ని పనులు చేసే వస్తారు. అయినా కూడా ఎదుటాళ్ళని ఈజీగా అంటారనమాట. ఇంకా అవన్నీ సహజంగా జరిగే విషయాలేలెండి. ఇంక నేను ఇవన్నీ సర్దుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఊడ్చి తుడుచుకున్న తర్వాత అసలు ఎంత నచ్చిందంటే నాకు, అసలేంటో చాలా ప్లేస్ వచ్చినట్టు అనిపించింది. చాలా అంటే వంటగది నిన్నటిదాకా నేను చాలా ఇరుకు, మాది వంటగది చాలా చిన్నది అని పద్దాకలు అనేదాన్న. ఈరోజు ఎందుకో ఇదంతా నీట్గా సర్దుకున్నాక నాది నాకే అసలు ఇన్ని రోజులు సర్దుకోకుండా ఎందుకు ఊరుకున్నాను, ఈ స్టాండ్ ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది కదా, ఎప్పుడో పెట్టుకుంటే బాగుండేది, అసలు ఇన్ని రోజులు ఎలా నాకు ఐడియా రాలేదా అనిపించింది. ఏదైనా సరే మనం ఒక టైంలో పనికిరాదు అని పక్కన పడేసిన దానికే కొన్ని రోజుల తర్వాత దానికి ఎంత విలువ వచ్చిందంటే, పనికిరాదు అని పక్కన పడేసిందే కొన్ని రోజుల తర్వాత దానికి విలువ పెరిగిద్దనమాట. అది మనుషుల విషయంలో అయినా, వస్తువుల విషయంలో అయినా. ఏదైనా టైం రావాలి అనేది అందుకే. ఈ స్టాండ్ కొని కూడా ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక 15 సంవత్సరాల క్రితం నేను బట్టల బిజినెస్ చేశాననమాట. అప్పుడు తీసుకున్నాము. ఇంకా అప్పటి నుంచి కొన్నాళ్ళు బిజినెస్ చేసిన అన్ని రోజులు అది వాడాను. తర్వాత ఏంటంటే తీసి కొంచెం మొచ్చు మీద పెట్టేసాననమాట. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఊడదీసి. తర్వాత మళ్ళీ మన స్టోర్ రూమ్‌లో పెట్టేసాం ఇక్కడికొచ్చిన తర్వాత. అది ఇప్పటికి ఇలా ఉపయోగపడిందనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసి దాన్ని శుభ్రంగా కడిగి ఇంకిట్లా వంటగదిలో పెట్టుకొని ఇలా సర్దుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా! సర్దుకోక ముందు ఎలా ఉంది, సర్దుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. అసలు వంటగది లుక్కే మారిపోయిందనమాట. నాకైతే భలే నచ్చింది. ఇంకిక్కడేంటంటే కొంచెం మంచినీళ్ళ బిందెలు పెట్టుకోవటానికి ఇక్కడ కూడా ఏదైనా సెట్ చేసుకోవాలి కొంచెం హైట్‌లో పెట్టుకోవటానికి. ఇంకా అదొక్కటి తప్ప మిగతాదంతా నచ్చిందనమాట. ఇంకా
మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సర్దుకోక ముందు బాగుందో, సర్దుకున్న తర్వాత బాగుందో. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. డైలీ వాడుకునే వస్తువులన్నీ ఇంకా దీంట్లో సర్దేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు